గాలిపటం అద్భుతమైందే. ఆకాశ గగనాల్లో ఎగురుతూ ఉంటుంది గాలిపటం. ఎక్కడ? దానికేం డీజిల్ పోయాల్సిన పని లేదు, దానికేం పెట్రోల్ పోయాల్సిన పని లేదు. ఏమైనా రీఛార్జింగ్ ఏమన్నా చేస్తారా ఫోన్కు చేసినట్లు? అద్భుతం చూడండి. కాగితపు మొక్కే ఆకాశ గగనాల్లో విహరిస్తూ ఉంటుంది, విమానం ఎగిరినట్లుగా ఎగురుతూ ఉంటుంది. ఎగురుతుంది నిజమే, అది అలా ఎగురుతూ అది జాగ్రత్తగా కాపాడబడాలంటే ఆ గాలిపటానికి కట్టబడిన దారం ఒక మనుషుని చేతిలో ఉండాలి. ఆ మనుషుని చేతిలో ఉన్నంతకాలం గాలిపటానికి భద్రత. దారం వదులుతాడు, మరలా పైకి వెళ్ళిపోతాయి. పైకి పంపించినట్టే పంపించి చెప్పండి, మరలా ఏం చేస్తాడు? ఈ గాలిపటం అనుకుందంట అసలు ఆడి చేతిలో ఉండటం ఏంటి? నేను ఆడు లాగుతున్నాడు, నేను పైకి వెళ్ళకుండా కిందకు లాగుతున్నాడు. నేను స్వేచ్ఛగా బ్రతికితే బాగుండు కదని వాని చేతిలో నుంచి దారాన్ని తెంచుకొని గాలిపటం సపరేట్ అయిందంట. వెళ్ళింది పైకి వెళ్ళినట్లుగానే వెళ్ళి ఆ తర్వాత మొండ్ల కుంపల్లో పడిపోయింది. మొండ్ల కంప మీద పడిపోయింది, నడి రోడ్డు మీద పడిపోయి జనాలు తొక్కుకుంటా వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతా, గాలిపటమా ఇప్పుడు మొండ్ల పొదల్లో చిక్కుకొని ఎందుకు చిరిగిపోయావు? ప్రజల కాళ్ళ కింద వేసి ఎందుకు నువ్వు తొక్కబడ్డావు? ఏం చెప్తారో తెలుసా? నా యజమానుడి చేతిలో నుంచి దూరం అయిపోయానయ్యా, స్వేచ్ఛను కోరుకున్నానయ్యా. నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతకటానికి ఇష్టపడటాన్ని బట్టే నా బ్రతుకు ఇలా బుగ్గిపాలైపోయిందని వేదనతో అది పాఠం చెప్తుంది. బిడ్డలారా, ప్రతి విషయమై నీ భర్త నిన్ను గద్దిస్తున్నాడా? ప్రైజ్ గాడ్, ఇలాంటి భర్తను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రం. మాయ్ చున్నీ అట్లా వేసుకో, సరిగ్గా వేసుకో. ఏం జుట్టు ముందుకు ఎట్లా అంటున్నావు? దెయ్యమే విరజిమ్మినట్టుగా జుట్టు ఎందుకు అట్లా ముందుకు సరిగ్గా దూకో అని అంటంతో, దేవా ఎంత క్రమశిక్షణ నేర్పే తల్లి నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ప్రతి విషయంలో పద్ధతి నేర్పే అమ్మనిచ్చావు, నాన్ననిచ్చావు, నీకు స్తోత్రమని ఆ క్రమాన్ని నేర్పే కుటుంబంలో బ్రతకటం ఒక ధన్యకరం. ఎవడైనా తనకు తాను వేరై ఈ ముసలోళ్ళంతా పద్దాకలు సాధిస్తూ ఉంటారు, నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తారు, నా ఇష్టాలని హరేస్తా, నా ఇష్టాలని చంపేస్తూ ఉంటారు, నాకు స్వేచ్ఛ లేదు నా ఇంటిలో. స్వేచ్ఛను కోరుకొని చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. పందుల పొట్టు తినే బ్రతుకొచ్చింది. ఎప్పుడు దండించి హెచ్చరించి బుద్ధి చెప్పే సేవకులు సంఘానికి ఉండటం అది సంఘానికి దీవెన.